హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం అండి. బిగ్ బాస్ నామినేషన్స్ సోనియా సాగదీసింది. ఇంకా సీత సీరియస్ అయింది. వదలని చెత్త గోలంతా మొదలైంది, బొక్క పంచాయితీ అని చెప్పి ఈరోజు ప్రొమో చూసినట్లయితే అబ్బో చాలా జరిగిందండి. ఇంకా బిగ్ బాస్ సండే ఫండే అయిన తర్వాత హీట్ ఎక్కించే మండే వచ్చేసింది. ఆదివారం జరిగిన ఎపిసోడ్లో కంటెస్టెంట్లు అందరూ సరదాగా ఫన్ గేమ్స్ ఆడారు. బేబక్క ఎలిమినేట్ కూడా అయింది. వీకెండ్ గేమ్స్తో కంటెస్టెంట్లు చిల్ అయ్యారో లేదో ఇలా నామినేషన్స్కి వచ్చేశారు. ఇప్పటికే హౌస్లో గొడవలు తారాస్థాయికి చేరిపోయాయి. మరి ఈ వారం నామినేషన్స్ రచ్చ ఎలా సాగిందో, కంటెస్టెంట్లు ఎవిక్ చేయడానికి ఎవరిని ఎంచుకున్నారో ఇప్పుడు చూసేద్దాం. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతుంది అంటూ బిగ్ బాస్ చెప్పగా ప్రొమో స్టార్ట్ అయింది. కంటెస్టెంట్లు ఎవిక్షన్ చేయడానికి ఎవరినైతే ఎంచుకుంటున్నారో వారిపై పెయింట్ వేయాలని చెప్పడంతో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ప్రతి సభ్యుడు 2 సభ్యులను నామినేట్ చేయాలని బిగ్ బాస్ సూచించాడు. అభయ్, నవీన్, ఆదిత్య ఓంపై ఇంకా విష్ణుప్రియపై పెయింట్ వేశాడు. సీత ప్రేరణపై, సోనియా నైనికపై పెయింట్ వేసి ఫ్లాష్తో ప్రొమో ఆర్గ్యుమెంట్ని మొదలుపెట్టేశారు. సీత నామినేషన్ చేసేందుకు వచ్చి ప్రేరణను ఉద్దేశించి మాట్లాడింది. మీరు బయట ఫ్రెండ్షిప్ పెట్టుకొని వచ్చి మీరు వాటిని మెయింటైన్ చేస్తూ వాళ్ళు మిమ్మల్ని ఫాలో చేస్తూ ఫ్రెండ్షిప్ మెయింటైనింగ్ చెయ్యొచ్చు, కానీ వేరే వాళ్ళని ఏదో ఫాలో అవ్వమని చెప్పడం మాత్రం రైట్ మీకు లేదంటూ చెప్పింది సీత. బయట నుంచి అనే మాట ఎక్కువగా వస్తుంది, అది ఆపేయండి అంటూ ప్రేరణ కౌంటర్ ఇచ్చింది. క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడుతున్నట్లు ప్రేరణ క్వశ్చన్ చేయగా అలా నేనేమి చేయలేదంటూ చెప్పింది సీత. ఇంకా ప్రేరణ మళ్ళీ సీరియస్ అవుతూ నన్ను మాట్లాడనిస్తారా, కొంచెం ఎవరైనా ఆమెకి చెప్తారా మాట్లాడనివ్వమని అంటూ సీరియస్ అయింది. మధ్యలో నువ్వు మాట్లాడను అని నువ్వు చెప్పినప్పుడు నీ మాటకి నువ్వు వాల్యూ ఇవ్వాలి అంటూ ఆర్గ్యుమెంట్ పెంచింది ప్రేరణ. నీ మాట నాకు నచ్చకపోతే నేను మాట్లాడుతానురా అంటూ సీత కౌంటర్ ఇచ్చింది. చెత్త కుప్ప నీట్గా ఉందని చెత్త కుప్పలో దూకము వెళ్ళి అంటూ సీరియస్ అయిన ప్రేరణపై రెడ్ పెయింట్ వేసింది. సీత ఏడుస్తూ ప్రొమోలో కనిపించింది. ఇంకా నవీన్ వచ్చేసరికి ఆదిత్య ఓంని నామినేట్ చేస్తున్నట్లు చెప్పగా ఆదిత్య డిఫెండ్ చేసుకున్నాడు. మణికంఠ కంటే నేను తక్కువగా కనిపించానా అంటూ అడిగారు. మణికంఠ కంటే తక్కువ కానే కాదు అని నవీన్ చెప్పిన వెంటనే ఆదిత్య మాట్లాడుతూ ఓకే అందరికీ అర్థమైంది అంటూ కౌంటర్ ఇచ్చాడు. అందరికీ అర్థమైందంటూ చెప్పేశాడు. ఇంకా సోనియా వచ్చి నైనికను నామినేట్ చేసింది. డస్ట్బిన్ నుంచి తీశారా, ఇంకెక్కడి నుంచి తీశారు అనే పక్కన పెడితే దాన్ని క్లీన్ చేసి పెట్టాలిగా అంటూ నైనిక నామినేట్ చేసింది. నేను కాదు అని నైనిక డిఫెండ్ చేసుకుంటే నీ క్లాన్స్ అంటే నువ్వే కాబట్టి నువ్వు చేయొచ్చు కదా అంటూ ఓవర్ స్మార్ట్నెస్ చూపించింది. మీ క్లాన్స్తో అలా నడుస్తుందేమో, మాకు అలా జరగదు అని నైనిక చెప్పగా ఆమె తలపై సోనియా పెయింట్ వేసేసింది. సోనియా సెకండ్ నామినేషన్ సీతకు వేసింది. గేమ్కి పర్సనల్గా డివిజన్ లేదు అంటే అది నా పర్సనల్ ప్రాబ్లం ఇది, సో నువ్వు అది డెవలప్ చేసుకోవాలి, నీకు ఆ మెచ్యూరిటీ రావాలి అంటూ సోనియా చెప్పగా నాకు క్లారిటీ ఉంది, నేను చేసే పనులు నాకు తెలుసు అని సోనియా నువ్వు గేమ్ని అర్థం చేసుకొని తర్వాత వచ్చి నాకు చెప్పు అంటూ సీత సీరియస్ అయింది. నీకు క్లారిటీ లేదు అంటూ మైక్ని తీసి వస్తూ బొక్కలో క్లారిటీ లేదు అనగా సోనియా ఎక్కువ మాట్లాడకంటూ సీరియస్ అయింది. బొక్కలో క్లారిటీ అని నిన్ను అనలేదు సోనియా అంటూ మొహంపై చెప్పింది. ఇలా ప్రోమో అయితే ముగిసింది. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.